ఈరోజు ప్రధాని మోడీ గారు పాత అనంతపురం జిల్లా కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న పాలసముద్రం ప్రాంతంలో నాసన్ని ఇనాగ్రేట్ చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. యాక్చువల్గా నాసన్ పాత క్యాంపస్ మనకి క్యాంపస్ 1 ఫరీదాబాద్లో ఉంది, ఢిల్లీకి దగ్గరలో. ఇది సెకండ్ క్యాంపస్ అనమాట. ఇది 500 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. 2014లో ఏపీ రీఆర్గనైజేషన్లో ఈ అకాడమీని ప్రామిస్ చేశారు. ఆ తర్వాత దీన్ని చాలా అత్యాధునిక టెక్నాలజీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సెంటర్, ఒక నేషనల్ ట్రైనింగ్ సెంటరే కానీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ట్రైనింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. మనకు తెలుసు సివిల్ సర్వీసెస్లో మిషన్ కర్మయోగి 4 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అంటే సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్కి కెపాసిటీ బిల్డింగ్ చేయటం అనమాట. దానికి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. దానికి లేటెస్ట్ టెక్నాలజీస్తో ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మిషన్ కర్మయోగి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా ముడిపడి ఉంటుంది. మనం చూస్తే సివిల్ సర్వీసెస్కి చాలా సర్వీసెస్కి రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఐఏఎస్కి లబాస్నా ముస్సోరీ, ఐపీఎస్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్, ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్కి నాగ్పూర్లో ట్రైనింగ్ సెంటర్. అలా రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలానే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్కి షిమ్లాలో, ఇప్పుడు వరకు ఐఆర్ఎస్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఫరీదాబాద్లో ఉంది క్యాంపస్ అనమాట. ఇప్పుడు సెకండ్ క్యాంపస్ నాసన్ క్యాంపస్ అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ పాత అనంతపురం జిల్లా కొత్త శ్రీ సత్యసాయి జిల్లాలో స్టార్ట్ చేశారు. సివిల్ సర్వీసెస్లో ఉన్న అనేక సర్వీసెస్ ఉన్నాయి. రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ కావచ్చు, కార్పొరేట్ లా సర్వీస్ కావచ్చు, తర్వాత ట్రేడ్ సర్వీస్ కావచ్చు, డిఫెన్స్ సర్వీసెస్ కావచ్చు, రకరకాల సర్వీసెస్. ఏ సర్వీస్కి ఆ సర్వీస్ కీలకం అనమాట. అటువంటి ఒక కీలకమైన సర్వీస్ రోజు రోజుకి పేరు పొందుతున్న సర్వీస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. అసలు వీళ్ళ డొమైన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమేమి ట్రైనింగ్ ఇస్తారో కూడా ఒకసారి చూద్దాం. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో కస్టమ్స్ రిలేటెడ్ మ్యాటర్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, డ్రగ్ రిలేటెడ్ లాస్, యాంటీ మనీ లాండరింగ్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ ఇష్యూస్, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, ఐపీఆర్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. మొత్తం ఇదంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకు వస్తుంది అనమాట. మోడీ గారు ఈరోజు నాసన్ని లాంచ్ చేసి కొన్ని సెంటర్స్ని కూడా, లోపల ఉన్న కొన్ని ప్లేసెస్ని కూడా విజిట్ చేస్తారనమాట. ముఖ్యంగా యాంటిక్విటీస్ స్మగ్లింగ్ సెంటర్, అంటే పురాతన వస్తువులు స్మగ్లింగ్ చేస్తే ఎలా డీల్ చేయాలి దానికి సంబంధించిన అంశాలు, నార్కోటిక్ స్టడీ సెంటర్, వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ సెంటర్, ఎక్స్రే అండ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ సెంటర్, ఇలా రకరకాల సెంటర్స్ని ఆయన స్టడీ చేస్తారనమాట. నాసన్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కేవలం ఐఆర్ఎస్ కస్టమ్స్ ఆఫీసెస్కి మాత్రమే కాదు, స్టేట్ లెవెల్ జిఎస్టీ ఆఫీసెస్కి ట్రైనింగ్ ఇస్తే, పార్ట్నర్ నేషన్స్కి ట్రైనింగ్ ఇస్తే, స్టేట్ లెవెల్లో ఇంకా రకరకాల కొన్ని ఎమర్జింగ్ సర్వీసెస్ కూడా ట్రైనింగ్ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తారంట. నాసన్లో టాప్ మోస్ట్ టెక్నాలజీస్ వాడతారు ట్రైనింగ్లో. ముఖ్యంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాడి కూడా ఇమ్మర్సివ్ టెక్నాలజీస్తో ఇమ్మర్సివ్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఒక స్పెషాలిటీ అంట. నాసన్లో ఐఆర్ఎస్ కిందకి వస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, వీళ్ళు పర్టికులర్గా ఎయిర్పోర్ట్స్లో, సీపోర్ట్స్లో ఉంటారనమాట. ఏదైతే కాంట్రాబ్యాండ్ ఐటమ్స్, లేకపోతే గోల్డ్ స్మగ్లింగ్, డైమండ్ స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన రియల్ టైమ్ మాక్ ఎక్స్పీరియన్స్, దాన్ని ఎలా కనిపెట్టాలి అనే దాని మీద రియల్ టైమ్గా దాన్ని బిల్డ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళకి. మీకు తెలుసు భవిష్యత్ అంతా ఇంటర్నేషనల్ ట్రేడే, భవిష్యత్ అంతా కస్టమ్స్ ఆఫీసర్స్దే. కాబట్టి వీళ్ళకి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చాలా చాలా ట్రైనింగ్ అవసరం అనమాట. లేకపోతే వీళ్ళు చాలా, ఉదాహరణకి ఎయిర్పోర్ట్లో మనం బ్యాగేజ్లో లార్జ్ స్కేల్ గోల్డ్ కానీ డైమండ్స్ కానీ వస్తుంటే గోల్డ్ని పట్టుకోగలరు కానీ డైమండ్స్ పట్టుకోవడం కష్టం అవుతుందంట. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారంట. నాసన్ అనేది కేవలం ఐఆర్ఎస్ కస్టమ్స్ ఆఫీసెస్కే కాదు, స్టేట్ లెవెల్ జిఎస్టీ ఆఫీసెస్ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం కూడా ప్రమోట్ చేస్తుందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు ఇతర దేశాలకు సంబంధించిన వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ కూడా మన దగ్గర ఉన్నాయంట. ఏషియన్ కంట్రీస్లో ఎంత స్ట్రాంగ్ కస్టమ్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో ఇండియాలో కూడా అంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి వరల్డ్ కస్టమ్స్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని పొగిడారంట. నాసన్ అనేది చాలా ఆర్గనైజేషన్తో పార్ట్నర్షిప్ కూడా చేయబోతుందంట. ముఖ్యంగా బ్రిక్స్ కానీ, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కానీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ కానీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కానీ, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ సబ్ రీజనల్ ఎకనమిక్ కోఆపరేషన్, ఇదని వీళ్ళందరికీ కూడా నాసన్ అనేది సపోర్ట్ సిస్టమ్గా ఉండబోతుంది. వీళ్ళందరితో ఇంటిగ్రేట్ చేసి కూడా కొన్ని పార్ట్నర్షిప్స్ చేయబోతుందంట.